చనిపోయిన రోజున మేము ఎలాగ సంతోషంగా ఉంటారంటారా? యేసుక్రీస్తు పుట్టినరోజు ఎంత సంతోషంగా జరుపుకుంటామో అంత రెండంతలుగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనని, మన పునరుత్థాన ఆరాధనని మనం జరుపుకోవాలి. ఎందుకంటే అసలు క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే మరణము, పునరుత్థానం. ఈ రెండింటి మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే మరణం అంటే భౌతికమైన మరణం కాదు, మన పాపముల విషయమై నూతనమైన జీవంతో మనము పునరుత్థానంలో కలిగిన వారంగా ఉండాలి. అంటే ఆ యొక్క పాపముల విషయం మనం చచ్చిపోయిన వారంగా అంటే మనము క్రీస్తును నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుకోవటమే. అయితే నాకు ఇచ్చినటువంటి ఈ మాట 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయానికి వందనాలు. మీరు శిలువలో పలికిన మాటలను ప్రభువా ఈ దినమున మేమందరం ధ్యానించుకోవడానికి కృప చూపారు. వందనాలు. ఈ సమయమున అల్పుడని ప్రభుని నిలబడి అయా మీకు వందనాలు. ఈ మాటను వివరిస్తుండగా నీ సహాయం అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అయితే యేసు ప్రభు వారు శిలువలో పలికిన మాటలను ఒకసారి చూసుకుంటే, మొదటి మాటను చూస్తే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని, అంటే వారి చేస్తున్న దాన్ని ఒక క్షమాపణ, వారిని క్షమిస్తున్న రీతిగా ఆయన తెలిపిన యొక్క మాటను మనం చూసాం. అదే రెండో మాట చూసుకుంటే ఒక రక్షణ, ఒక వ్యక్తికి అంటే మరణం సంభవిస్తున్న సమయంలో ఒక వ్యక్తికి రక్షణ కలుగజేసిన ఆ యొక్క రక్షణకరమైన మాటను కూడా మనం చూసుకున్నాం. అదే మూడవ మాట చూస్తే ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతను, ఆ తల్లి ఆ శిలువ మరణంలో ఆ యొక్క కుమారుని అంటే కుమారుని చూస్తూ అలా దూరం నుండి అలా ఏమీ చేయలేని దీన స్థితిలో తన కుమారుని అన్ని హింసలు పెడుతూ ఉంటే తన తల్లి నిస్సహాయ స్థితిలో ఉండగా ఒక ఆదరణ మాట. మూడవ మాట ఏంటండి? అందరు ఇక్కడే ఉన్నారా? మూడవ మాట ఏంటి? అదొక ఆదరణ కలిగించే మాట. నాలుగవ మాట చూస్తే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అని పలికారు. తండ్రి ఆ ఎడబాటును, ఒక విడవబడిన యొక్క సందర్భాన్ని బట్టి అక్కడ మాటలు మాట్లాడిన విధానం చూసాం. ఐదో మాట చూస్తే నేను తప్పికొనుచున్నానని సెలవిచ్చారు. ఒక ఆవేదన కరమైన ఒక మాటను ఆ సమయంలో మనం ఇప్పుడు విన్నాం. అదేవిధంగా 6వ మాట చూస్తే సమాప్తమైనదని సెలవిచ్చారు. సమాప్తమైనదని మామూలుగా ఇప్పుడు ఎవరం కూడా దేని గురించి మనం అనలేం. ఏదైనా ఒక పనిని సేవకులు మనకి పనులు అప్పగిస్తూ ఉంటారు కదా. ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పనిని మనము సంపూర్ణం చేసినప్పుడే దాని గురించి మనం సంపూర్తి అయిందని మనం చెప్పగలుగుతాం. అవునంటారా కాదంటారా? సంపూర్తి చేయకుండా సగం మధ్యలోనే మనం వచ్చేసి ఈ పని సంపూర్తిగా నేను జరిగిందని ఒక చెప్పలేం కదా. అదే అక్కడ చూసుకుంటే యేసు ప్రభువుల వారు తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 6వ మాట చూస్తే సమాప్తమైనదని ఆయన సిలువలో పలికిన ఆ యొక్క మాటను మనం చూస్తున్నాం. సమాప్తమైందంటే ఆ సిలువలో ఆయన మరణం సమాప్తమైందని కాదు, ఆయన మరణము సమాప్తమైందని అక్కడ తెలిపిన విధానం కాదు. అది ఆయన తండ్రి అయిన దేవుడు ఈ భూమిపైకి పంపించిన విధానంలో ఆయన ఏ రీతిగా అయితే ఆయన తండ్రి చిత్తమును బట్టి ఆయన భూమి మీదకి వచ్చాడో ఆ చిత్తముని నెరవేర్పు విషయంలో ఆ సమస్తమును నేను నెరవేర్చానని ఆ మాటను ఆ సిలువలో పలుకుతూ ఉన్న ఆ మాటను మనం చూస్తున్నాం. తనకి ఇవ్వబడిన పనిని నెరవేర్చడానికి తన యొక్క 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలు తను సువార్త ప్రకటించారు. అయితే ఒకానొక సమయంలో చూస్తే ఆ యేసు ప్రభు వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన దేవాలయంలోకి పని నిమిత్తమై వెళ్తారు. అయితే తల్లి కనపడకపోయేటాలకి ఎంతో ఆరాటంగా వెతుకుతూ చాలాసేపటికి ఆయన దేవాలయంలో కనబడినప్పుడు, అయ్యా ఏంటయ్యా అని అడిగినప్పుడు, నా పని తండ్రి చిత్తము నెరవేర్చడమే నా పని కదా అని ఆయన సెలవిచ్చాడు. అదేవిధంగా ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే ఏంటంటే, ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఏంటంట, యేసు ప్రభువుల వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చి
ఆయన చేస్తున్న పని ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన ప్రతి క్షణం కూడా సొంత ఆలోచన కానీ, సొంత తలంపు కానీ, సొంత పనిని జరిగించడానికి కానీ, తన సొంతంగా ఏది కూడా ఆలోచించకుండా ఏ పనిని కూడా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం కదా. బైబిల్ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అనేక విధాలుగా చూస్తుంటే ఆయన సువార్త ప్రకటించడానికే ఆయన ఎక్కువ సమయాన్ని గడిపారు. సువార్త ప్రకటించడానికి కొండ ప్రాంతాల్లో కానీ అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి, తన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని అనేకులకు ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎంతో ప్రయాసపడిన యొక్క సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ యొక్క భారము సువార్త ప్రకటించడం యేసుక్రీస్తు వారి యొక్క పనే కాదు, మనందరి మీద ప్రధాన ఆజ్ఞ ఉంది. ప్రధాన ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటుంది కదా. మనం విన్నాం, 5 మాడ్యూల్స్లో విన్నాం. ఇక్కడ చాలామంది ఓకే నాయకుల శిక్షణ తరగతిలో పాల్గొన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. అదేంటంటే ప్రధాన ఆజ్ఞ. అది ఏంటి? గ్రేట్ కమిషన్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఏంటి? సర్వసృష్టికి వెళ్ళి మనకు అందరి మీద ఈ బాధ్యత ఉంది. ఈ బాధ్యత నాది కాదుగా అనుకోవడానికి ఇక్కడ ఉన్న చిన్న పిల్లోడికి కూడా అవకాశం లేదు. అది ఇక్కడ ఉన్న అంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఎవరైతే ఉంటున్నారో వారందరికీ ఈ బాధ్యత భుజంలో మీద ఉంది. అంటే ఆ సిలువ అనేది అదే పెద్ద సిలువ మనకి. ఆ భారం ప్రతి ఒక్కరికి ఉంది. సువార్త ప్రకటించడం. ఎలా సువార్త ప్రకటించాలి? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం అంతా మనం చెప్తే వాళ్ళు మన మాట వినరు. మొదట మన యొక్క ప్రవర్తనే ఒక సువార్త అయిపోవాలి. మన ప్రవర్తన ఒక సువార్త అయిపోతే తర్వాత నువ్వు ఏది చెప్పినా వాళ్ళు వింటారు. అవునంటారా కాదంటారా? మన ప్రవర్తనని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం కదా, నన్ను ఎవరు చూస్తారులే అని. మరి ముఖ్యంగా ఇప్పుడు క్రైస్తవులం అంటే మైనార్టీ అంటే తక్కువ జనాభా. మనం ఎక్కడ చూసినా సరే వ్యతిరేకత ఉంటుంది. మనం చేసే ప్రార్థనలు కానీ ప్రతి దాంట్లో కూడా అందరూ మనల్ని చూస్తూ ఉంటారు. దేనికి అంటే వీరు ఎలాగా ఉంటారు. మనం చెప్తా ఉంటాం కదా, యేసుక్రీస్తు ప్రేమస్వరూపి అంటే ప్రేమను చూపించాలి కదా. ఆ ప్రేమను చూపించడంలో కానీ ప్రతి విషయంలో కానీ వారిని దేవుని యొద్దకు నడిపించడానికి మనము అనుక్షణం కూడా మనము జీవిస్తూ కూడా అనేకులు నడిపించే విధంగా మనం ఉండాలి. అదేవిధంగా చూస్తే రెండో మాట, ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సమాప్తి చేసింది అంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశారు. మోషే ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందంటే, అయ్యగారు మనకి చెప్పారు, పాత నిబంధన దాని గురించి మనకు వివరిస్తూ ఉన్నారు. ఏంటి? మామూలు క్యాజువల్గా చూసుకుంటే ఆదివారం మందిరాన్ని రాకపోతే ఏం చేయాలి? పాత నిబంధన లెక్క ప్రకారం ఏం చేయాలి? ఆ వ్యక్తి ఎక్కడున్నాడో చూసి రాళ్ళతో కొట్టాలి. ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. ఇంకోటి, అదేవిధంగా చూసుకుంటే వాళ్ళు పాపం చేసినప్పుడు వారు ఏడాదికి ఒకసారి వారు చేసిన పాపాలను బట్టి ఆ గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చి ఆ బలిగా అర్పించేవారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన బలిగా మారి మనందరి పాపాలను ఆయన మోసి ఆయన ఇక్కడ ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసిన విధానం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అదేవిధంగా చూస్తే అంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసిన రోమీలకు రాసిన పత్రికలో చూసాం. ఇది 10వ అధ్యాయం 4వ వచనంలో. అయితే 3వ చూస్తుంటే విమోచన కార్యాన్ని సంపూర్తి చేశారు. ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రక్తం వల్ల మనకేం కలిగిందండి? పాపం చేసింది ఎవరు? మరి అపరాధం ఎవరు చెల్లించారు? మన తల్లిదండ్రులు ఏం చెల్లించలేదు కదా. మన తల్లిదండ్రులు జగత్తు పునాది ఏర్పడక ముందు మన తల్లిదండ్రులు అంటే మన తల్లిదండ్రుల గర్భంలో మనం జన్మించాలని ఆయన చిత్తమై ఉన్నది. ఆయన చిత్తమును బట్టి ఆయనని మనల్ని ఇక్కడ జన్మించడానికి ఒక కారకులుగా మన తల్లిదండ్రులు మార్చబడ్డారు. అట్లా అని చెప్పేసి తల్లిదండ్రులు వదిలిపెట్టాలని లేదు. తల్లిదండ్రులు ఇచ్చే గౌరవం తల్లిదండ్రులకు ఇవ్వాలి, దేవుడికి ఇచ్చే స్థానం దేవుడికి ఇవ్వాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రయధనముగా మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మనం ఇప్పుడు ఎవరి వారం? మరి మనం దేవుని వారము. దేవుని వారం అంటే మనం ఏం చేస్తే దేవుని వారం అవుతాం? దేవుని చిత్తం ఏమిటి? ఆత్మలను రక్షించాలి, మంచి సహవాసం కలిగి దేవుని మందిరంలో మనం మెలగాలి. ఒకరిని చూసి నేను ఇన్స్పైర్ అవ్వాలి.
అంటే నా పక్కన కానీ ఎవరైనా సరే, ఎవరైనా సరే ఒకరికొకరం, అంటే నేను ఇంకొకరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, నన్ను చూసి ఒకరు ఇన్స్పైర్, అట్లా మన జీవితము అట్లా ఒక మాదిరికరంగా మనం జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థనలో కానీ, ఏకాంత ప్రార్థన జీవితంలో కానీ, సమూహముగా దేవుని సన్నిధిలో గడిపే విషయంలో కానీ, మన భక్తి జీవితంలో కానీ, మన ప్రార్థన జీవితం, మన సహవాస జీవితంలో, ప్రతి విషయంలో కూడా ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇవన్నీ ఒక 10-15 సంవత్సరాలు అయ్యాక ఈ మాటలు చెప్పుకోవడం కాదు. ఇవన్నీ కూడా బేసిక్స్. అంటే ఎల్కేజీ అంటే క్రైస్తవ్యంలో యేసుక్రీస్తుని నమ్మి రక్షణ మార్గంలోకి వచ్చాక చేయవలసిన పనులు ఇవన్నీ. బైబిల్ చదవడం కానీ, ఏకాంత ప్రార్థన జీవితం కానీ, ఇవన్నీ కూడా మనకు ఒక బలాన్ని ఇస్తాయి. ఇవన్నీ మనం దేవుని వాక్యాన్ని చదవకుండా మనం బయటకు వస్తే మనం ఎవరికి చెప్పలేం కదా. దేవుని వాక్యంలో మనకి కొన్ని విషయాలైనా మన నోట్లో ఉండాలి. వారికి ఒక ఆదరణకరమైన మాట ఒకరికి చెప్పాలంటే, ఒక వ్యక్తిని బాప్తిస్మంలోకి నడిపించాలంటే దాని గురించిన అవగాహన మనకు ఉండాలి కదా. ఒక వ్యక్తి ఇప్పుడు నేను బాప్తిజం తీసుకుంటానని వస్తే మనం ఏం చెప్పాలి? నువ్వు బాప్తిజం తీసుకో, దేవుడు కాపుదల నీకు ఉంటుంది, దేవుడు శక్తిని ఆవరిస్తుందని మనం చెప్తాం. అవునా కాదా? క్యాజువల్ మనం చెప్పేది అదైనా కాదా? భౌతికమైన విషయాలు మనం మాట్లాడకూడదు, భౌతికమైన విషయాల గురించి మాట్లాడలేం. ఎందుకంటే దేవుడిని మనం బాప్తిజం తీసుకొని దేవుని రక్తంలో కడగబడ్డామంటే మనం ఆయన ఆధీనంలో ఉంటాం. నేను కొంతమంది నేను చూసి నేను చెప్తాను. అంటే నేను చిన్నప్పటి నుండి అయ్యగారిని ఆత్మీయ రక్షణలోకి నడిపించి, అంటే దేవుని మార్గంలో నడిపించిన తల్లి సౌందర్యం ఉంది కదా. అయితే వారిలో ఫస్ట్ చూస్తే వాళ్ళు ఏదో ఒక శక్తి వారిలో ఆవరించి ఉండేది. అయితే వాళ్ళు బాప్తిజం తీసుకున్నప్పుడు దీనికి బాప్తిజం తీసుకున్న తర్వాత దానికి అసలు పొంతనే ఉండేది కాదు. అంత తేడాని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే మన జీవితంలో కూడా మనం దేవుని మార్గంలోకి వచ్చాక, దేవుని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడ్డాక మనం కూడా ఆయన రుచి ఎరిగి మనం విన్నాం కదా. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ఎంతో విలువిచ్చి ఆయన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మన కొరకు కార్చాడు. ఆఖరి బొట్టు వరకు మన కొరకే కార్చాడు. ఈ యొక్క 7 మాటల్ని మనం గుడ్ ఫ్రైడే దినంలో మనము ధ్యానిస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకే కాదు, ఈ అన్ని మాటలు కూడా మన యొక్క భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో దినదినము అనుసంధానం చేసుకుంటూ మనం వెళ్ళాలి. అవునా కాదా? మనలో ఒక మాదిరికరమైన జీవితం ఉండాలా లేదా? మీకేదో చెప్తున్నానని కాదు, నేనేదో పరిశుద్ధున్నానని మీకు అందరూ నేను చెప్పట్లేదు. దినదినము కూడా ఒక పరిశుద్ధ జీవితం చేయటానికి ప్రయాసపడాలి. క్రైస్తవ జీవితం అంటే సిలువే. యేసుక్రీస్తు వారు సిలువ మోసారు. ఇప్పుడు మనం ఆ సిలువను మనం మోయలేము, మనం మోయాల్సిన అవసరం కూడా లేదు. మన యొక్క జీవితాల ద్వారా ఏమనంటాడంటే, ఆ సిలువను మోయడానికి వారు ఒక్కసారి ఆయన సిలువ వేశారు. మరి దినదినము మనం యేసుక్రీస్తుని ఎన్నిసార్లు సిలువేస్తున్నాం? అంటే నేను ఎవరిది నేను చెప్పదలుచుకోవట్లేదు. నా ప్రవర్తనలో కానీ, నా ఆలోచనలో కానీ, నా క్రియల్లో, నా తలంపుల్లో కానీ ఎవరికి వారమే పరీక్షించుకోవాలి. ఈ సమయంలో మనం అందరం ఏంటంటే మనల్ని పరీక్షించుకోవాలి. ఆయనని దినదినము మనము సిలువ వేసే వారంగా మనం ఉండకూడదు. మన యొక్క ప్రవర్తనను ఆయనకు ఒక మహిమకరంగా మనం జీవించే వారంగా ఉండాలి. సేవకులు మనకి ఇచ్చిన సేవకులను బట్టి చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. మా మావయ్య ఎట్లా అంటే, ఆంధ్ర సైడ్ ఎట్లుంటుంది అంటే, కృతజ్ఞత కలిగి ఉండడం ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళకి ప్లేస్ ఉంటే పక్కన ప్లేసు చర్చికి ఇచ్చేస్తారు వాళ్ళు, లేకపోతే మందిరం కట్టేస్తారు. ఆయన మందిరం కట్టాడు, కానీ వాళ్ళకి మందిరం పక్కనే ఉంది కానీ ప్రార్థనలు ఉండవు. మా అత్త అప్పుడు ఆమె చెప్తే ఒక్కోసారి వాళ్ళని తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ చర్చి పక్కన వదిలిపెట్టి ఆమె హోసన్నాకి వెళ్తుంది, ఒక 20 కిలోమీటర్లు. నేను జోక్ చెప్పట్లేదు మీకు, ఆమె తన ఫోన్లో మాట్లాడితే ఆమె చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నా. మనకిచ్చిన సేవకులు ఎట్లుంటారంటే ఎప్పుడు మందిరంలో మన కోసం రోధిస్తూ ఉంటారు. మనమేమో కాపరి ఎక్కడ ఉంటే గొర్రెలు ఎక్కడ ఉంటాయి లెక్క ప్రకారం చూస్తే. అవునా కాదా? సరే, మనం ఏదైనా పనులు ఉంటే తప్పు లేదండి, మనం ఏదైనా పనులు ఉంటే మనం పని చేసుకోవాలి. కాకపోతే ఖాళీ సమయంలో దేవుడి సన్నిధిలో మనం ఒక గుంపుగా కూడుకొని ప్రార్థన చేస్తే
అది మన కుటుంబాలకి క్షేమము, మన ఆత్మీయ జీవితానికి క్షేమము, మనం ఉండే ప్రాంతాలకి క్షేమం కలుగుతుంది. అవునా కాదా? మీరు చెప్పండి. ఈ మాటను ఎంతమంది అంగీకరిస్తారా? అంగీకరించరా? హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే మనమందరం కూడా ఒకరికొకరు మనం ఒక మాదిరికరంగా జీవించాలి. నా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి కంటే నేను, పౌలు గారు చెప్తారు, నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు కదా. మన క్యాజువల్ మన జీవితంలో ఏమంటే పడిపోయిన చూస్తాం, ఎవడో ఒకటి ఉంటాడుగా, ఒక 4 వారాలు రాకుండా ఉంటాడు కదా, మైండ్ మొత్తం వాడి మీద పోద్ది. వీడు రావట్లేడు, నేను రాకపోతే ఏమైద్దో తర్వాత తెలుస్తుంది. అవునా కాదా? అంటే మన ఆజ్ఞలు మనం అనుసరించాలి. ఆయన మన కొరకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞలు మనం అనుసరించడమే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకిచ్చిన పనిని తూచా తప్పకుండా సమాప్తాన్ని కూడా నెరవేర్చి సమాప్తమైందని శిలువలో పలికారు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో మన సొంత పనులు మనకు ఉంటాయి. మన సొంత పనులు మనకున్నా కూడా దేవుని పని విషయమైన భారం మనలో ఉంది. ఆ యొక్క పనిని దినదినము మనం చేస్తూ, అంటే సువార్త అంటే కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళాలి. అది వెళ్ళే సమయంలో మనం వెళ్తాం. మిగతా సమయంలో మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థన, వారి గురించి కొన్ని సమయం ఎప్పుడైనా సరే, అంటే కొన్ని ఈ లోకంలో ఆచారాలు చూస్తూ ఉంటాం. ఆ ఆచారాలకు మనం దూరంగా ఉంటూనే, మనం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి పడిపోతే మనం బురదలోకి వెళ్ళి ఆ వ్యక్తిని లాగలేం కదా. తాడాన్ని వేసి లాగాలి, ఏదైనా తీసుకొని అట్లా మనం వాళ్ళలో కలిసిపోతే ఆ యొక్క బలహీనత అనేది మనల్ని కూడా వెంటాడుతూ ఉంటుంది. మనం ఏంటంటే ప్రార్థన పూర్వకంగా వారిని బలపరుస్తూ దినదినము కూడా దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉండాలి. మన ఈ యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఇప్పుడు పౌలు గారు చెప్తారు, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్తాడు కదా. ఆ యొక్క ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? ఫైట్. తెలుగులో చూస్తే ఏముంది? పోరాటం. తెలుగులో పోరాటం అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఫైట్. ఫైట్ అంటే దినదినం ఫైటింగే. ఎవరితోటి? దుష్టునితోటి ఫైటింగ్ ఉంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళతో ఎక్కువ ఉంటుంది, మనం పని చేసే కాడ ఇంకెక్కువ ఉంటుంది. మీరు క్రైస్తవులు అంట కదా, నన్ను చాలామంది పాయింట్అవుట్ చేస్తూ ఉంటే అర్థమయ్యే వాళ్ళకి మనం చెప్పగలం, అర్థమవుతుందని. మనల్ని నువ్వు చూసావు కదా, ఒక దొంగ ఏమంటాడు? నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో అంటే ఏమనిట్టది? ఇప్పుడు అక్కడే ఒక మాటతోటే మనోడు ఇక్కడ ఉండిపోయాడు, ఇంకోడు వెళ్ళిపోయాడు పరలోకానికి, అంటే పరదేశకి వెళ్ళాడు, నెక్స్ట్ పరలోకానికే కదా వెళ్ళేది. అట్లా మనం కూడా మన పని చేసే ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా మన స్నేహాల్లో మనం వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా మనం జీవిస్తే మనకు వాళ్ళకు తేడా ఏముండదు. ఇదే మనం సంపూర్తి చేయాల్సింది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమస్తాన్ని సంపూర్తి చేశారు. మనము ఈ యొక్క భక్తి జీవితంలో మనం కూడా ప్రతి ఒక్కటి కూడా సంపూర్తి చేసే వారం ఉండాలి. అదేవిధంగా చూస్తుంటే 1 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19లో ఉంటుంది, ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. ఆత్మ విషయంలో మనం ఇక్కడ చూస్తుంటే ఆత్మ విషయంలో బ్రతికింపబడి మన పాపములన్నిటి విషయంలో ఆయన ఒక్కసారే మరణం పొందాడు. ఇప్పుడు మనకి ఆదాము ద్వారా మనందరికీ పాపం సంక్రమించింది. ఒక్క ఆదాము ద్వారా పాపం ఎలాగైతే సంక్రమించిందో, ఆ ఒక్క యేసుక్రీస్తును బట్టి మన పాపములన్నిటికీ పరిహారం కలిగింది. మనమందరం కూడా క్రీస్తు రక్తంలో కనగబడిన మనమందరం కూడా, అంటే బాప్తిజం తీసుకొని యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని మన పాపములను మనం ఒప్పుకుంటాం కదా. మన పాపములు ఒప్పుకొని మరల చేసుడు కాదు, అక్కడ వరకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి. కామాలు కాదు పెట్టేది. ఇక కామాలు ఉంటే ఏమైందంటే ఇక కామ పెట్టుడు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చదువుకునే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా, ఫుల్ స్టాప్ పెడితే ఇక అక్కడ రాయడానికి ఉంటుంది. ఇక అట్లా ఈ పాపాల విషయంలో మనం అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసి, అంటే క్రీస్తుని గురించి విషయంలో ఇప్పుడు కొంతమందిని మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు అంటూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులు చాలామంది అడిగితే మీరు ఎక్కడికి వెళ్తారంటే, కొంతమంది ఏమో ఎక్కడికి వెళ్తే ఎవరికి తెలుసు అంటారు. కొంతమందిని అడిగితే నేను వెళ్తానో వెళ్ళనో కూడా తెలియదు అంటారు. అయితే వారు ఒకసారి అంటే మామూలు క్యాజువల్ చెప్పిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మనం బతుకుతాం. 50 సంవత్సరాలు బ్రతికి సగం క్రీస్తు సగం లోకం. ఇక్కడ దేవుడి సన్నిధికి వస్తే సేవకులేమో ఆత్మీయ విషయాలు, ధర్మశాస్త్రం విషయాలు చెప్తూ ఉంటారు. బయటకు వెళ్ళాక
లోకానుసారమైనది అది అట్లా చేయడం వల్ల అటు ఇటు కాకుండా ఉంటుంది. అంటే నా విషయంలో నేను ఏమనుకుంటానంటే, క్రీస్తులో కలిగి ఉన్నామంటే సంపూర్ణంగా ఆయనలోనే ఉండాలి. అది మరణమైన, కష్టమైన, సుఖమైన, కరువైన, బాధైనా. నేను చెప్తున్నా, యేసుక్రీస్తుని నమ్ముకొని ఉంటే కొంతమంది సువార్త ఆ రకం చెప్తారు కానీ శ్రమలు రావని ఉండదు, కష్టాలు రావని ఉండవు, వస్తాయి. కాకపోతే యేసుక్రీస్తు ద్వారానే వాటి మీద మనకు జయం కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారానే. అంటే ఆర్థిక విషయమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, శారీరకమైన అన్నీ వస్తూ ఉంటాయి. అన్నిట్లో కూడా మనం జయం పొందుకోవాలంటే దేవుని కాపుదల మనకు కావాలి, దేవుని సహాయం మనకు కావాలి. అంతేగాని ఏదో కలుగుతున్నాయని చెప్పేసి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే మనము ఆయన మనకి వెలగించుకొని ఆ చేసిన త్యాగానికి మనము ఆ యొక్క మన పనిని మనం సంపూర్తి చేసిన వారం కాకుండా ఉంటాం. అదేవిధంగా మరి ఈ సమయంలో మీరు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏదో నేను చెప్తున్నానని కాదు, నేను కూడా ప్రయాసపడుతున్నాను పరిశుద్ధ జీవితం చేయడానికి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దినదినం ప్రయాసపడుతున్నాను. మనమందరం కూడా ఎట్లా ఉంటే ఒక సమూహముగా, మనమందరం ఒక చిన్న మందగా కూడుకొని ఉంటున్నాం కదా. మనలో ఒకరిని మనం ప్రోత్సాహం కలగాలి. మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, దేవుని విషయమైన ఆ యొక్క క్రియలను బట్టి మనలో ఒక ప్రోత్సాహం కలగాలి. ఒకరిని చూస్తే ఈ బ్రదర్ ఇలా ఉంటున్నాడు కదా, నేను కూడా అట్లా ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన రావాలి. అది ప్రతి ఒక్కరిలో అట్లుంటే, నేను ఒకరిని బట్టి నేను తీసుకోవడమే కానీ అట్లా ఉంటే బాగుంటుందన్న ఆలోచన. ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇంటికాడ ఉంటారు, సేవకులేమి ఇక్కడ ఉంటారు. అంటే ఒక సమూహంగా కూడుకున్నప్పుడు ఎంత బాగుంటుంది. దేవుడి కార్యాలు కానీ మన కుటుంబాల్లో ఎంతగానో అనుభవించడానికి అవకాశంగా ఉంటుంది. మనము ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నాం. మన ఇంటికాడుండి మనం ఒకరి ప్రార్థన వల్ల, ఇంతకుముందు పోయిన వారం అంతకుముందు చెప్పారు, ఒకరి ప్రార్థన వల్ల ఎంతమంది ఒకడు ఇద్దరిని కొడితే ఇద్దరు 10,000 మందిని. అలాగా మనం అందరం కలిసి కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడి పనిని మనం సంపూర్తి చేయగలం. ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ చాలామంది ఇంకా బాప్తిసం తీసుకునేటువంటి వారు ఉన్నారు. అయితే క్రైస్తవ జీవితం అసలు మెయిన్ యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే ముందు బాప్తిసమే తీసుకోవాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే, నమ్ముకోవడం అంటే ఏంటి? యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటే, పరిశుద్ధుడు అంటే నీ పాపాలను విడిచిపెట్టినామంటే ఏం చేయాలి? నెక్స్ట్ బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని తీసుకుంటా చూస్తా రాకడ రేపనంగా ఇవాళ తీసుకుంటా చెప్పొస్తాడా యేసుక్రీస్తు? మనకి రేపు సాయంత్రం వస్తాను నేను చెప్తాడా యేసుక్రీస్తు? అట్లా లేదు కదా. ఆయనకే తెలియదంట, ఆయన రాకడ ఎప్పుడు వచ్చేదో యేసుక్రీస్తుకే తెలియదు. దొంగ వచ్చినట్టు వస్తా అన్నట్టు చెప్పాడు కదా. అట్లా ప్రతి ఒక్కరం కూడా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరం కూడా ప్రభు శరీర రక్తంలో పాలు పొందాలి. ప్రభు శరీర రక్తంలో పాలు పొందపోతే నాలో పాలు లేదని చెప్పేశాడు ఆయన. పేతురు గారికి ఏం చెప్పాడు? నా కాలు కడగొద్దంటే నాలో నీకు పాలు లేదన్నాడు. తర్వాత మొత్తం కడగమన్నాడు. మొత్తం కడగడున్నది ఒకసారి స్నానం చేస్తే చాలు, తర్వాత కాలు కడుక్కోవచ్చు అని చెప్పారు. మనం అందరం కూడా ప్రభు శరీర రక్తంలో పాలు పొందాలి. బలహీనతలు, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. బలహీనతలను జయించాలంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి ప్రభువా నేను ఈ చిన్న చిన్న తప్పులను చేస్తున్నాను, నన్ను క్షమించమని అడగాలి. దేవుడి సహాయం వలన ఏదైనా మనం చేయగలం. దేవుడి సహాయం లేకుండా నా సొంతంగా నేను ప్రతి అలవాటుని జయిస్తాను, నా ప్రతి తప్పిదన్ను బూతులు మాట్లాడకుండా ఉంటాను, టీవీలు చూడకుండా ఉంటాను, అవి నీ సొంతంగా అయితే అసలు దేవుడు ఎందుకు? మన సొంతంగా మన అయ్యేది పరిస్థితి కాదు. అంటే మన సంఘంలో అలాంటి లేరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత బలమైన వాక్యాలు వినుకుంటా, ఇంత అపోస్తుల బోధలో నడిపించబడుతూ ఉంటూ మనం ఇంకా అటువంటి వాటిపైన మనం ఆలోచన కలిగి ఉంటాం కదా. చెప్తున్నాను, నా ఆలోచన నేను చెప్తున్నాను. ఎవరిది వాళ్ళకి ఉంటుంది. ఇది మనం క్రీస్తు యొక్క పనిని సంపూర్తి చేసే వారంగా ఉండాలంటే మనం అందరం కూడా ఒక్క అవయవం వలె, ఒక్క అవయవం. సంఘం ఏంటి? ఆయన శరీరం. క్రీస్తు శిరస్సు. శరీరంలో కొన్ని అవయవాలు ఇంటికాడ, కొన్ని అవయవాలు చర్చిలో ఉంటే పని అవ్వదు కదా. ఇప్పుడు వంట చేయాలంటే గిన్నె, మూత, గంట అన్నీ ఉండాలి. గంట పోయి ఇంట్లో పడుకుంటే తిప్పడానికి అవ్వదు. అట్లా మనం అందరం కూడా దేవుని పనిలో ప్రతి ఒక్కరం, ఇది అంటే ఇందాక చెప్పారు, ఎవరు సమీపంగా ఉంటే వారికి పని అప్పచెప్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్ని పనులు ఎవరికి అప్పచెప్పారు? సమీపంగా ఉన్న వాళ్ళకే. కొంతమంది రాలేదు. యూదా గారు వెళ్ళారు, అప్పగించాడు కదా, ఆయన తప్పని తెలుసుకొని సిలువ వేసుకున్నాడు. ఆయనే ఉరి వేసుకున్నాడు ఆయనకి అంతటికి ఆయనే. ఇట్లా నేను ఒక చిన్న మాట చెప్పడం ఏంటంటే,
ఈ యొక్క క్రైస్ట్ నెట్ ద్వారా నేను కొద్దిగా ఈ బైబిల్ యొక్క థియాలజీ నేర్చుకోవడానికి ఆన్లైన్లో దేవుడు సహాయం చేశాడు. దీని ద్వారా చాలా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు వారి మరణాన్ని తలుచుకుంటే నాకు ఇన్నమ్మటే కళ్ళు నిలిదిరిగిపోయినాయి. యోహాన్ గారిని చర్మాన్ని ఒలిసి ఆయన చనిపోవట్లేడు. ఒకసారి ఆయిల్ వేస్తే ఆయన చనిపోవట్లేడు, తీసి మళ్ళీ పద్మాసు దీపాలు వదిలిపెడితే అక్కడ పత్రికలు రాసుకుంటూ కూర్చున్నాడు ఆయన. అంత భయంకరంగా. తోమా గారిని చూస్తేనేమో బల్లెంతో పొడిచి చంపారు. దేనికోసం? దేవుడి కోసమే కదా, దేవుడి సువార్త కోసమే. ఆయన ఎక్కడి నుండి ఇంత దూరం ఎంతో ప్రయాసతో వచ్చారు. మన చుట్టుప్రక్కల ఉన్న మనం కూడా మన పనులలోనే, మనం వేరే ఏం చేయక్కర్లే, మన యొక్క పనులలోనే మన దేవుడి యొక్క పనిని కూడా మన మైండ్లో పెట్టుకొని దేవుడి పనిలో ముందుకు సాగితే ఆయన చిత్తం నెరవేర్చిన వారముగా మనం ఉంటాము. ఆయన ఉండే రాజ్యంలో మనం కూడా ఉండాలనే ఆశ కలిగి ఈ యొక్క భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించాలనే ఆశతోటి ఈ చిన్న మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.